మహానాడులో ఇంకొక పెద్ద మనిషి మాట్లాడాడు. ఆయన స్వయాన చంద్రబాబు నాయుడు గారి కొడుకు. అండ్ ఇప్పుడు లేటెస్ట్ గా దాదాపు ఒక 1.5 మంత్ 2 మంత్స్ అయింది అనుకుంటా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్ కూడా ఆయనకి ఇచ్చిన. ఆయన ఏం మాట్లాడుతుండో మినిమం అవగాహన ఉండి మాట్లాడుతున్నాడా లేక మాట్లాడుతున్నాడా అనేది అయితే నాకు ఆ వీడియో చూసిన తర్వాత అర్థం కాలేదు. ఒకసారి మీ అందరికి కూడా చూపించే ప్రయత్నం చేస్తా. ఈయన కూడా తెలంగాణ కోసం ఏం మాట్లాడిండు, ఎట్లా మాట్లాడిండు అనేది చూద్దాం ఒకసారి. వర్కింగ్ ప్రెసిడెంట్ కరెక్ట్ గా అయ్యి నెల దాటింది. అటు తెలంగాణ అండమాన్ లో ఉన్న తెలుగుదేశం పార్టీని కూడా బలోపేతం చేయాల్సిన బాధ్యత నా పైన ఉంది. తప్పనిసరిగా నాయకుల్ని కార్యకర్తలు కలిసిన అక్కడున్న కార్యకర్తల నాయకులందరూ ఒకటే పిలిపిస్తున్నా. పార్టీ ఏ కార్యక్రమం ఇచ్చినా మనం జయప్రదం చేద్దాం, కలిసికట్టుగా పనిచేద్దాం. గ్రామ స్థాయి నుంచి మళ్ళీ తెలుగుదేశం పార్టీ కలిసికట్టుగా పూర్వ వైభవం తీసుకొద్దామని వాళ్ళందరికీ సభాముఖంగా నేను హామీ ఇస్తూ నాకింత. సో విన్నారు కదా, స్వయాన చంద్రబాబు నాయుడు గారి కొడుకు నారా లోకేష్ గారు. అండ్ ఆయన మాటల్లోనే ఉన్నాం. దాదాపు నెలన్నర 2 నెలలు కావస్తుంది నేను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయి ఉండి. అంత పెద్ద పోస్టులో ఉన్న మనిషి తెలంగాణ గురించి ఏం మాట్లాడిండో మీరు విన్నారా? తెలంగాణ అండమాన్ లో ఉందంట. సార్ మరి ఆంధ్ర ఎక్కడుంది సార్? ఆంధ్ర ఎక్కడుందో మాకు చెప్తారా? తెలంగాణ అండమాన్ లో ఉందని ఎవరి పరువు తీయడానికి మాట్లాడుతున్నారు సార్? మా తెలంగాణ వాళ్ళు మీ ఆంధ్ర గురించి ఏమైనా మాట్లాడుతున్నారా? తక్కువ చేసి మాట్లాడినారా ఎవరైనా? ఎప్పుడైనా ఏ రాజకీయ నాయకులైనా మీ ఆంధ్ర ప్రాంత నాయకులని గాని మీ ఆంధ్ర ప్రాంతాన్ని గాని ఎవరినైనా తక్కువ చేసి మాట్లాడినారా? అందరినీ గౌరవిస్తూనే గౌరవ రాజకీయాలే కదా చేస్తున్నారు. మీ స్వార్థపూరిత రాజకీయాల కోసం, మీ సింపతి కోసం తెలంగాణ అండమాన్ లో ఉంది, బయటికి తీసుకురావాలని మాట్లాడతారా? ఎంతవరకు కరెక్ట్ అండి? మరి మీ ఆంధ్ర ఎక్కడుంది? మీ ఆంధ్ర శ్రీలంకలో ఉందా, లేకపోతే ఇంకా వేరే దేశంలో ఉందా? ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకొస్తారు మరి ఆంధ్రాని? అది కూడా చెప్పండి ఒకసారి. తెలంగాణని కించపరిచే మాటలు ఎవరు మాట్లాడినా మేము ఊరుకోమండి. ఎంతో మంది ప్రాణ త్యాగాల వల్ల ఏర్పడిందే తెలంగాణ. కొన్ని వేల మంది ప్రాణ త్యాగాలు చేసినారు, కొన్ని లక్షల మంది కొట్లాడినారు తెలంగాణ కోసం. ఎవరు వాళ్ళ స్వార్థాల కోసం కొట్లాడలే. మా నీళ్లు, మా నిధులు, మా నియామకాలు మాకు కావాలి అని కొట్లాడినారు. ఇప్పటికీ మీ ఆంధ్ర ప్రాంత ప్రజల చేతుల్లోనే మా తెలంగాణ నలుగుతుంది అనడానికి చాలా ఉదాహరణలు కూడా ఉన్నాయి. ఇంకేం కావాలి సార్? 10 ఏళ్ళు ఉమ్మడి రాజధాని అని పెట్టి హైదరాబాద్ ని పెట్టిపించుకున్నారు. సరే, మరి పెట్టించుకున్న తర్వాత ఇప్పటికీ మీ ఆంధ్రాకి రాజధానిని క్రియేట్ చేయలేకపోయినారు, రాజధానిని నిర్మించుకోలేకపోయినారు. అయినా ఇంకా హైదరాబాద్ మీద గానీ తెలంగాణ మీద పడి గానీ ఎందుకు సార్ మీకు ఏడుపు? తెలంగాణని ప్రశాంతంగా ఉండనివరా? తెలంగాణ ప్రజానికం ప్రశాంతంగా ఉండకూడదా? ఎవరైనా ఇక్కడున్న తెలంగాణ ప్రజలు హైదరాబాద్ లో గానీ తెలంగాణలో గానీ రాష్ట్రం నలుమూలలు ఉన్న ప్రజలు ఎవరైనా అరే వీడు ఆంధ్ర వాడరా అని చెప్పేసి ఇప్పటిదాకా ఎవరైనా మాట్లాడినారా? లేదు కదా. ఏంటి మీ పార్టీ సంస్థాగతంగా స్ట్రాంగ్ అవ్వాలి, అండ్ మీ పార్టీ మళ్ళీ ఇక్కడ పుంజుకోవాలి, మీ పార్టీ నాయకులు గట్టిగా ఉండాలి, అండ్ మీ పార్టీ ఇక్కడ అధికారంలోకి రావాలి అని చెప్పేసి మీ ప్రయత్నమా? సార్, రాజ్యాంగం కల్పించిన హక్కు ఎవరైనా మాట్లాడొచ్చు, ఏమైనా మాట్లాడవచ్చు, కానీ రాజ్యాంగానికి లోబడి మాట్లాడాలి. మిగతా వాళ్ళని గౌరవిస్తూ మిగతా వాళ్ళ మనోభావాలు దెబ్బతినకుండా మాట్లాడాలి. అండ్ అదే రాజ్యాంగంలో ఉంది, ఎవరు ఎక్కడైనా పోటీ చేయొచ్చు అని. మీరు పోటీ చేయండి, స్వాగతిస్తాం. అట్లా అని చెప్పి తెలంగాణను ఎందుకు కించపరచాలి? మీరు ఎవరు సార్ మీరు తెలంగాణ గురించి మాట్లాడడానికి? మీ పార్టీ మంచిగా ఉండాలి, మీరు మంచిగా ఉండాలి, అండ్ అక్కడ ఏపీలోనే కాకుండా ఇక్కడ తెలంగాణలో కూడా మీరు రూల్ చేద్దామని చూస్తున్నారా? మీ పార్టీ వద్దని చెప్పేసి తరిమేస్తే వెళ్ళిపోయింది మీ పార్టీ తెలంగాణలో నుంచి. మళ్ళీ ఇక్కడ పార్టీని స్ట్రాంగ్ చేసుకొని, క్యాడర్ ని స్ట్రాంగ్ చేసుకొని, ఎలక్షన్లలో నిలబడి పార్టీ గెలిపించుకొని రూల్ చేసేద్దాం. ఏం పగటి కలలుగా అంటున్నారా? తెలంగాణ ప్రజానీకం నమ్ముతుందా? మా నీళ్ళని మీరు దోసుకుంటున్నారు, మా నిధులని మీరు దోసుకుంటున్నారు, మా ఉద్యోగాలని మీరు దోసుకుంటున్నారు. ఇంకేం కావాలి మీకు? ఏం మాట్లాడుతున్నారండి నారా లోకేష్ గారు? కొంచెము ఆలోచించి మాట్లాడాలి. మీరు అంత పెద్ద పోస్ట్ లో ఉన్నారు. సో ఇప్పటికీ మీ ఆంధ్ర ప్రాంత రాజకీయ నాయకులు గాని, అండ్ మీ ఆంధ్రాకి సంబంధించిన మీడియా ఏదైతే ఉందో మా తెలంగాణ మీడియా మీద కూడా చాలా దాడులు చేస్తున్నారు. అండ్ రీసెంట్ గా మొన్న మీకు సంబంధించిన మీడియానే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఒక దళితుడు, వాళ్ళ కొడుకులు మంచి వాళ్ళ అని చెప్పేసి ఒక పోల్ పెట్టినారు. ఆ పోల్ పెట్టిన వానికి కూడా దిమాగ్ లేదు. అట్లా పెడతారా? పెట్టొచ్చా? అట్లా ఉందా సెన్స్ పెట్టినోనికైనా? అండ్ ఆ ఓటింగ్ లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి కూడా దండం పెట్టాలా. ఎంత మీ సపోర్టింగ్ మీడియా అయితే మాత్రం అట్లా చేయొద్దు, ఒకరిని కించవరచొద్దు. మాజీ ఐపీఎస్ అయినా మినిమం గౌరవం ఇవ్వాలి సార్ మీ మీడియా కూడా, మీకు సంబంధించిన మీడియా కూడా. అండ్ ఇంకొకసారి తెలంగాణని తక్కువ చేసి చూసినా, తెలంగాణని కించపరిచినట్టు మాట్లాడినా తెలంగాణ ప్రజానికం ఊరుకోదండి. జాగ్రత్తగా మాట్లాడండి మరొక్కసారి మాట్లాడేటప్పుడు.